మనకు అత్యంత దగ్గరైన వాళ్ళనే కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అనుమానం అనేది ఒకసారి మనసులోకి వస్తే ప్రేమను కూడా ఓడిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ కూడా అలాంటిదే. ఒక భర్త తన భార్యను అనుమానించాడు. కానీ చివరికి నిజం తెలిసినప్పుడు అతను చేసిన తప్పుకు జీవితాంతం బాధపడ్డాడు. అసలేం జరిగింది? చివరి వరకు తప్పకుండా చూడండి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రాము, సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. రాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. జీతం పెద్దది కాకపోయినా కుటుంబం మాత్రం ఎంతో ఆనందంగా ఉండేది. సీత ఇంటి పనులన్నీ చూసుకుంటూ అత్తమామలను కూడా తన తల్లిదండ్రుల్లా చూసుకునేది. ఊర్లో అందరూ ఆమెను మంచి కోడలిగా పొగిడేవారు. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ప్రతి ఉదయం సీత అందరికంటే ముందే లేచి ఇంటి పనులు పూర్తి చేసేది. అత్తమామలకు మందులు కూడా ఇచ్చేది. భర్తకు టిఫిన్ సిద్ధం చేసేది. బయటికి చూసే వాళ్లకు వారి కుటుంబం చాలా సంతోషంగా కనిపించేది. కానీ ఆ ఇంట్లో నెమ్మదిగా ఒక చిన్న అనుమానం పెరుగుతుంది అని ఎవరికీ తెలీదు. ఒకరోజు రాము ఆఫీస్కి వెళ్తుండగా సీత ఫోన్లో ఎవరితోనో నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు చూశాడు. రాము కనిపించగానే ఆమె వెంటనే ఫోన్ కాల్ కట్ చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం లేదు, ఒక బంధువు అని చెప్పింది. ఆ చిన్న సమాధానం రాము మనసులో పెద్ద సందేహాన్ని నాటింది. ఆ రోజు నుంచి రాము సీతను గమనించడం మొదలుపెట్టాడు. ఆమె ఎప్పుడూ ఫోన్ చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని గమనించసాగాడు. కానీ సీత మాత్రం మామూలుగానే తన పనులు చేసుకుంటూ ఉండేది. తన భర్త మనసులో ఇంత పెద్ద అనుమానం పెరుగుతుందని ఆమెకి అస్సలు తెలీదు. కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. నెల జీతం వచ్చిన 2 రోజుల తర్వాత రాము 5,000 రూపాయలు అడిగేది. ఇంటి ఖర్చుల కోసం అని చెప్పేది. కానీ ఇంట్లో ఖర్చులు పెద్దగా పెరగకపోయినా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో రాముకి అర్థం కాలేదు. అతని అనుమానం మరింత బలపడింది. ఒక సాయంత్రం రాము ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా సీత బస్టాండ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో మాట్లాడుతున్నట్టు కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దూరం నుంచి చూసిన రాము ఇది ఏమిటి, ఎవరికి డబ్బులు ఇస్తుంది అని చెప్పి అనుకున్నాడు. కానీ వెంటనే అడగలేదు. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు రాము మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. సీత నవ్వుతూ మాట్లాడుతున్నా అతను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. సీత ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్పాడు. కానీ ఆ ఒక్క మాటతోనే వారిద్దరి మధ్య ఒక కనిపించని గోడ ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ రాము ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సీత చెప్పే ప్రతి మాటలో తప్పు వెతకడం మొదలుపెట్టాడు. చిన్న విషయానికే కోప్పడేవాడు. సీత ఎంత ప్రేమగా మాట్లాడినా అతను దూరంగానే ఉండేవాడు. ఆ మార్పు సీత మనసులో మెల్లగా బాధ పెట్టసాగింది. ఇంతవరకు మీరు ఈ స్టోరీ విన్నారు కదా, చూశారు. అయితే ఇప్పుడు ఏమైద్ది ఎవరైనా ఊహించారా? ఇక్కడి వరకు చూస్తే తప్పు సీతదే అనిపిస్తుంది. కానీ నిజంగా తప్పు ఎవరిది? సీత నిజంగానే ఏదైనా దాచిందా? లేక రాము తొందరపడి నిర్ణయం తీసుకున్నాడా? అసలు నిజం ఇప్పుడే మొదలైంది. మరుసటి రోజు ఉదయం సీత ఎప్పటిలాగే ఇంటి పనులు పూర్తి చేసి బయటకు వెళ్ళింది. ఈసారి రాము కూడా ఎవరికీ తెలియకుండా ఆమె వెనకాలే వెళ్ళాడు. సీత నేరుగా ఒక చిన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఒక వృద్ధురాలిని దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడింది. కొద్దిసేపటి తర్వాత తన బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి ఆమె చేతిలో పెట్టింది. అది చూసిన రాము మనసులో అనుమానం ఇంకా పెరిగింది. రాము కోపంతో ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం సీత ఇంటికి రాగానే నిజం చెప్పు, ఆ వృద్ధురాలు ఎవరు, ప్రతి నెల ఆమెకి డబ్బు ఎందుకు ఇస్తున్నావు అని గట్టిగా అడిగాడు. సీత ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ రాము వినే స్థితిలో లేడు. సీత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇంకొన్ని రోజులు ఆగండి, మీకే అన్నీ తెలుస్తాయి అని మాత్రమే చెప్పింది. కానీ ఆ మాట రాముకు ఇంకా కోపం తెప్పించింది. నిజం ఇప్పుడే చెప్పకపోతే తర్వాత చెప్పినా ఉపయోగం లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సీత నిశ్శబ్దంగా ఏడుస్తోంది. రాము మాత్రం తన అనుమానమే నిజమని అనుకున్నాడు.
కానీ మరుసటి రోజు ఉదయం జరిగిన సంఘటన అతని జీవితాన్నే మార్చబోతుందని అతనికి తెలియదు. ఇప్పుడు చెప్పండి మీకు కూడా ఇప్పుడు సీత తప్పు చేసిందని అనిపిస్తుందా, లేక ఆమె వెనుక ఇంకేదైనా కారణం ఉందని అనుకుంటున్నారా? అసలు నిజం ఇప్పుడే బయటపడిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాము ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఇంటి బయట ఒక కారు ఆగింది. కారులో నుంచి 2 డాక్టర్లు, ఒక నర్సు దిగారు. వాళ్ళు నేరుగా సీతను కలిసి ఆపరేషన్కు కావాల్సిన డబ్బు మొత్తం పూర్తయింది, రేపు ఉదయం పేషెంట్ని తీసుకుని రండి అని చెప్పారు. ఆ మాటలు విన్న రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. డాక్టర్లు వెళ్ళిన తరువాత రాము సీతను ఏమీ అడగలేక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అదే సమయంలో టేబుల్ మీద ఒక ఫైల్ కనిపించింది. అందులో ఆసుపత్రి రసీదులు, మందుల బిల్లులు, ఒక వృద్ధురాలి పేరు ఉన్నాయి. రాము ఆ ఫైల్ తెరిచి చదవడం ప్రారంభించాడు. చదివిన ప్రతి పేజీలో అతని గుండె భారంగా మారింది. ఆ వృద్ధురాలు ఎవరో కాదు, రాము చిన్నప్పటి నుంచి తనను పెంచిన పిన్ని. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని రాముకి తెలియదు. రాము బాధపడతారని, అప్పులు చేస్తాడని భయపడి సీత ప్రతి నెల కొద్ది కొద్దిగా డబ్బు దాచింది. అదే 5,000 రూపాయలు. బస్టాండ్ దగ్గర సీత కలిసింది కూడా ఆ పిన్నినే. ఆమెకు మందులు, పరీక్షల కోసం డబ్బు ఇచ్చేది, ఫోన్లో మాట్లాడింది కూడా ఆసుపత్రి వాళ్ళతోనే. రాము చూసిన ప్రతి సంఘటనకు ఒక మంచి కారణం ఉంది. కానీ అనుమానం వల్ల అతను నిజాన్ని చూడలేకపోయాడు. రాము కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అతను తాను ప్రశ్నించుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ బెంచ్ మీద అలసిపోయి కూర్చున్న సీతను చూసి ఆమె ముందే మోకాళ్ళపై కూర్చొని, నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని ఏడ్చాడు. సీత మెల్లగా రాముని లేపింది. మన వాళ్ళ కోసం చేసిన పనికి క్షమాపణలు అవసరం లేదు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, అనుమానం వచ్చిందంటే ముందుగా అడగాలి, ఊహించి తీర్పు చెప్పకూడదు. అది ఆ మాటలు రాము జీవితాంతం మర్చిపోలేదు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. పిన్ని ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. ఆ రోజు ఇంట్లో చాలా రోజుల తరువాత నిజమైన నవ్వులు కనిపించాయి. రాము సీత వైపు చూసి, నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా కుటుంబానికి దేవుడిచ్చిన వరం అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చాలా కుటుంబాలు అనుమానం వల్ల కాదు, మాట్లాడుకోకపోవడం వల్ల విడిపోతాయి. ఒక్కసారి మనకు దగ్గరైన వాళ్ళ మాట కూడా వినండి. నిజం తెలుసుకోకుండా తీర్పు చెప్పొద్దు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి కుటుంబ కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను, మీరు ప్రతి వీడియోలో మర్చిపోతారులే అనుకోకండి. కొత్తగా మన వీడియోస్ చూసిన వాళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు భారతి గుంటూరు బ్లాగ్స్ అండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన ఛానల్కి ఎక్కువగా రీచ్ ఏం లేదు, అందుకే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చట్లేదు కాబట్టి, మీరు చూడట్లేదు కాబట్టి అవి రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు. 50-100లోనే ఆగిపోతున్నాయి. ఏం చేస్తాం, అలా ఉంటుంది. మరి మీకు ఏవైతే వీడియోస్ కావాలో, ఇంట్రెస్టింగ్గా ఉన్నారో చెప్తే అవే చేయడానికి ట్రై చేస్తాను. లేదు మీరు చెప్పరా, ఓకే, నాకు నచ్చినవి నేను చేస్తాను. ఓకేనా, ఉంటాను. బాయ్ బాయ్. సరదా కన్నానులేండి, సీరియస్గా తీసుకోవద్దు. బాయ్ బాయ్. నా మాటలు నేను చెప్పాను కానీ వీడియోలో జరిగేది మాత్రం మీకు చెప్పలేదు కదా. ఇంకా స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా పిల్లలకి అట్టలేసే ప్రోగ్రాం మాత్రం మా ఇంట్లో నాదే. 2 పిల్లలకి బుక్స్ అన్నిటికీ నేనే అట్టలు వేయాలి. నేను ఈ వీడియో స్టోరీ కొంచెం ఉంది కాబట్టి కొంచెమే పెట్టాను. నాకు అట్టలు వేయడానికి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పట్టింది. అన్ని బుక్స్ ఉన్నాయి. మరి బుక్స్ ఫీజు మాత్రం మామూలుగా పెంచలేదు. 6th క్లాస్కి 10,000 ఫీజు, బుక్స్ ఫీజు. 4th క్లాస్కి 7,000. ఏందో ఈ బుక్స్ రేట్లు ఏందో
మామూలుగా కట్టేవాళ్ళు ఉన్నారని చెప్పేసి బాగా పెంచుకుంటూ పోతున్నారు బుక్స్ ఫీజు మామూలు ఫీజులు కూడా అలానే ఉన్నాయి. ఏం చేస్తాం, తప్పదు కదా. మనం ఎలాగో చదువుకోలేదు, ఎలాగో అంతంత మాత్రం బ్యాచ్ కాబట్టి పిల్లల్ని అన్నా బాగా చదివించాలని ఒక చిన్న ఆశ, అంతే. ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటాను.